సో L4 L5 దగ్గర అలాగే L5S1 దగ్గర కూడా ఈ స్పైనల్ కెనాల్ స్పేస్ అనేది తగ్గిపోయింది, లైక్ 7.2కి వచ్చేసింది అనమాట. 2 అడుగులు కూడా వేయకుండా ఏ పని కూడా ఆఖరికి బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోయే. ఇప్పుడు ఆంజనేయ బండి కూడా వాళ్ళ అసలు కూర్చున్నా కూడా ఇబ్బంది సార్, పక్కన ఉండేవాడి సార్. అంటే నడవడానికి కూడా ఇబ్బంది పడేవాడి. ఎన్ని అడుగులు వేస్తే ఇబ్బంది మీకు? 5-6 అడుగులు వేస్తుంటే వచ్చేసి కాళ్ళు లాగేసేది. స్పైనల్ లో బాగా కంప్రెషన్ ఉండడం, లెఫ్ట్ లెగ్ కంప్లీట్ గా నొప్పి తిమ్మిరి, అదే విధంగా 2 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఏమైందంటే ఆయన నడక కంప్లీట్ గా మారిపోయిందండి. కంప్లీట్ గా అంటే మీకు ఒకసారి వీడియోలో చూపిస్తాను. చాలా కంప్లీట్ గా మారిపోయింది అనమాట నడక. ఎలా ఉండేదని చెప్పండి, మీకు బండి ఎక్కితే ఎలా ఉండేది? బండి ఎక్కితే సరే ఇక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్ల పెయిన్, బ్యాక్ పెయిన్ వచ్చి ఇంకా కాళ్ళు లాగే తుమ్మిరికేసి నొప్పి వచ్చేసి బండి ఎక్కితే మళ్ళీ కాలు కింద నెట్టించేది కదా సార్. కింద నెట్టించేది కదా అసలు. నొప్పి ఎలా ఉంది? నొప్పి ఎలా ఉందంటే బండ్రాయి కొట్టినటువంటి సార్. కొంత మేరేడిపోతే ఎంత పెయిన్ వస్తుంది, అంత పెయిన్ వచ్చేది సార్. అంత పెయిన్ వచ్చేది. రెస్ట్ లో ఉంటున్నా సరే రెస్ట్ లో ఉన్నాడు. ఆయన అయితే నడవడానికి కనీసం బండి ఎక్కి ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడిన వ్యక్తి. ఇప్పుడు హ్యాపీగా అయితే ఉన్నారు. మీకు ఎలా ఉందండి ఇప్పుడు నడుస్తుంటే? ఎలా ఉంది నొప్పి? అది నొప్పి లేదు సార్, నొప్పి అయితే లేదు, బాగానే ఉంది. బండి నడపడం ఎలా ఉంది? బాగా దూరం అది ప్రయాణాలు 14 days ట్రీట్మెంట్ తర్వాత ఆయన హ్యాపీగా అన్ని యాక్టివిటీస్ చేసుకుంటున్నారు.